ఎవరి వేలుతో వారికన్నే పొడవటం, హిందువులని హిందుత్వ సిద్ధాంతంతో, భారతీయ జనతా పార్టీని హిందుత్వ సిద్ధాంతంతోనే దెబ్బ కొట్టాలి అన్నటువంటిది వ్యూహాత్మక నిపుణులు ఎవరో కానీ కాంగ్రెస్ పార్టీని ఇదివరకటికి మళ్ళీ పిచ్చి పిచ్చిగా సైద్ధాంతిక అంశాల ప్రాతిపదికన వెళ్తే దెబ్బతిన్నది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఆర్టికల్ 370 విషయంలో, లేకపోతే అయోధ్య ఇష్యూలో, ఇట్లాంటి వాటిలో ఏయో రెచ్చగొట్టింది, సుదీర్ఘకాలం పాటు అవి సాల్వ్ కాకుండా చేసింది. అదే సందర్భంలో మోడీ వచ్చాక చాలా సింపుల్గా అవి పరిష్కరించేటప్పటికి వాళ్ళు ఇన్నేళ్ల నుంచి, ఇన్ని దశాబ్దాల నుంచి, 7 దశాబ్దాల నుండి ప్రజల్ని మోసం చేస్తున్నారు అన్నటువంటి విషయం అర్థమైపోయింది. అంత సింపుల్గా పరిష్కారం అయిపోయింది. దాంతో ఇక కొత్త అంశం తెర మీదకి తీసుకురావాలి. అవి సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు. అయ్యో అక్కడ చూడండి అంతమంది జనం గుంపు కూడారంటే నిరుద్యోగులు ఎంతమంది అయిపోతున్నారు, ఈ దేశం నాశనం అయిపోతుంది, ఇదివరకు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సందర్భంలో. బట్ అదే మొక్క వస్తుంది. అట్లాంటివన్నీ ఒక పక్కన తీసుకెళ్తున్నారు. రెండో పక్కన అదేంటి, ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడం. రెండవ పాయింట్ ఏంటి అంటే హిందుత్వాన్ని, హిందూ స్వామీజీలని ఏకం చేసేటటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళతోనే కొట్టించడం అన్నట్టు. అందులో భాగంగానే ఈ అవిముక్తేశ్వరానంద స్వామి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, రేపు పొద్దున బోలేబాబా క్రిందటిసారి సమాజ్వాదీ పార్టీకి మద్దతు ఇచ్చాడు, ఎవరైతే కొంతమంది చనిపోవడానికి కారణమయ్యాడు. ఇట్లాంటి వాళ్ళందరూ రేపు పొద్దున రోడ్డు మీదకి వస్తారు. రాబోయేటువంటి రోజుల్లో హిందూ స్వామీజీలతో హిందువుల సొమ్ము కైంకర్యం అయిపోతుందంటూ కంప్లైంట్ చేయించి హిందువులలో ఒక అవినీతి ఆరోపణలు చేసి బీజేపీని దెబ్బకొట్టి, అంటే హిందువుల పోలరైజేషన్ చేసి బీజేపీ గెలుస్తుంది కాబట్టి హిందువులను డీపోలరైజ్ చేయగలిగితే ఆటోమేటిక్గా అధికారం రావచ్చు. ఎందుకంటే ముస్లిం క్రిస్టియన్ పోలరైజేషన్ తమ వైపుకు ఉంది కాబట్టి హిందువుల్ని విభజించి పాలించడం సులభం అన్నటువంటిది నమ్ముతోంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఈ స్వామీజీల స్టేట్మెంట్లు ఆరంభమైనాయి.